నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా ఏవీ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. రైట్, ఈరోజు మనం నేటితరం దినపత్రికలో ప్రతిరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని చూసుకుంటున్నాం. మరి ఈరోజు నేటితరం దినపత్రికలో అన్ని వాస్తవాలు అంటూ ఏం ఆర్టికల్స్ ఉందో ఒకసారి చూద్దాం. ప్రధాన ఆర్టికల్గా బీజేపీ రాజకీయాలు ప్రాంతీయ పార్టీలకు దినదిన గండాలు, ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలతో చీలికలు. రైట్, ఆపరేషన్ బీజేపీ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇప్పటికే శివసేన, ఎన్సీపీ, ఆప్, తృణమూల్, సమాజ్వాదీ ఈ పార్టీలన్నీ బీజేపీ దెబ్బకు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ దినదిన గండంగా మారిపోయిందన్నది వాస్తవాన్ని ఇక్కడ మనం అక్షర రూపేణ చూస్తున్నాం. ఇక ఆ ప్రాంతీయ పార్టీల గతి పూర్తిగా చీలికతో సంబంధంగా ఉన్నట్టుగా కనపడుతోంది. మహారాష్ట్రలో వరుస చీలికలు, బెంగాల్లో తృణమూల్కు సవాళ్లు, ఆప్ సమాజ్వాదీపై రాజకీయ చర్చలు, ప్రాంతీయ పార్టీల మనుగడ ఇక ప్రశ్నార్థకం, బలమైన ప్రతిపక్షం అవసరమా అన్న క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తుంది. అంటే బలమైన ప్రతిపక్షం అనేది కేంద్ర ప్రభుత్వానికి లేకుండా పోతుంది అనేది ఇక్కడ ఒక ఆరోపణ మనం చూస్తున్నాం. ఒక్కో చీలిక ఒక్కో రాజకీయాల సమీకరణాలు. బీజేపీ రాజకీయాలు ప్రాంతీయ పార్టీలకు దినదిన గండాలు, ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు చీలికలు. శరద్ పవార్ పార్టీ ఇప్పటికే చీలిక అయిపోయింది. మహారాష్ట్రలో శివసేన చీలిక అయిపోయింది. మరో చీలిక కూడా శ్రీకారం చుడుతుంది. ఇక అజిత్ పవార్ వర్గం బీజేపీకి సహకారం చేస్తుంది అన్నట్టుగా చూస్తున్నాం. బెంగాల్లో మమత ముగిసే దశకు మమత శకం. ఎట్లా బతికిన మమత ఏ విధంగా అయిందనేది మనం ఒకసారి చరిత్రలో చూడాలి. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు తృణమూల్కు దూరంగా ఉన్నారు. 3 సార్లు వరుస గెలుపులు కూడా కాపాడలేకపోయాయి. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు గట్టిగా నిలబడలేకపోతున్నారు. తృణమూల్ చరిత్రకు చరమగీతం పాడుతున్నారు. ఇది మొత్తానికి ఒక అక్షరంలో మనం చూసుకుంటే ఆపరేషన్ కమలం ప్రాంతీయ పార్టీలకు గండం. ప్రాంతీయ పార్టీ, అసలు ప్రాంతీయ పార్టీలు ఎలా ఏర్పడతాయి, ప్రాంతీయ పార్టీల మనుగడ ఎలా విధంగా ఉంటుంది అంటే ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళక ముందు ప్రాంతీయ పార్టీలు ఎలా ఏర్పడతాయంటే వాస్తవానికి ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం మీద పోరాటం చేసినప్పుడు కానీ, ఆ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాడైపోయినప్పుడు కానీ, ఆ ప్రాంతం యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కానీ, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, ఇలా సహజ సంపద ఏదైతే ఉందో అవన్నీ వాటి కోసం పోరాటం చేస్తూ, వాటి కోసం పరితపిస్తూ ఉద్యమించిన నాడు ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అనేవి పుట్టుకొస్తాయి. వాస్తవానికి ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చే పార్టీ ప్రాంతీయ పార్టీ. అలా తెలంగాణ ఉద్యమంలో కూడా టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటైంది అనుకోండి, అది వేరే విషయం. సో ప్రాంతీయ పార్టీగా ఉద్యమం చేసిన చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీకి అది రాజకీయ పార్టీగా మారిన తర్వాత రూపాంతరం చెంది అధికారం కూడా చేజిక్కించుకుంది. అంటే ప్రాంతీయ పార్టీలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తూ ఉంటాయి. ఇది ప్రాంతీయ పార్టీల పుట్టుక. మరి ఇలాంటి ప్రాంతీయ పార్టీలను పూర్తిగా నాశనం చేసే ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టిందన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎటు చూసుకున్నా, అటు మహారాష్ట్రలో కానీ, లేకపోతే శరద్ పవార్ ఇది కానీ, లేకపోతే అజిత్ పవార్ వర్గం సహకారం బీజేపీకి అందినట్టు కానీ, బెంగాల్ విషయం చూసుకుంటే మమతది పూర్తిగా అయ్యో పాపం అన్నట్టు, ఎంత టైగర్గా బతికిన మమత ఎంత ఇదిగా దిగజారిపోయింది అనేది మనం ఇక్కడ చూస్తాం. ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ గండంగా మారిపోతుంది. ఇక అసలు విషయాల్లోకి వెళ్తే, ఇక రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీల శకం ముగుస్తుందా అంటే అనుమానమే లేదు. ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టంగా మారుతుందా? జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తప్ప మరో పార్టీకి అవకాశం లేకుండా పోతుందా? లేక కాంగ్రెస్ను కూడా కనుమరుగు చేసి ఏకపార్టీగా రాజకీయం కొనసాగుతుందా? దేశమంతా బీజేపీ మాత్రమే ఉంటుందా? బీజేపీ రాజకీయం మాత్రమే కనిపిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు, చర్చలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా తమ పార్టీ మాత్రమే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఇతర పార్టీలు ఏవి ఉండకూడదు అని అనుకోవడం మాత్రం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇది అప్రజాస్వామికం అవుతుంది. కేంద్రంలో వరుసగా 3 సార్లు విజయం పొందిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పూర్తిగా 28 రాష్ట్రాలలో పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇది వాస్తవం కాదా? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రాంతీయ పార్టీలు ఇక ఉండకూడదా? పూర్తిగా కేంద్ర పార్టీ పూర్తిగా వాటిని మింగేసే ప్రయత్నం చేయాలా? అసలు అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి, ఇద్దరు చర్చ జరగాలి. శాసనసభలో, రాజ్యసభలో, ఎగువ సభలో, దిగువ సభలో చర్చ జరగాలి కదా. చర్చ జరగకుండా పూర్తిగా ఇటు ప్రతిపక్షం లేకుండా చేసే ప్రక్రియను అప్రజాస్వామికం అన్నారా? దాన్ని ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తున్నారు?
అవసరమైతే మేము ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్న తరుణంలో ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ మనుగడవుతుంది? లౌకికవాదం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ సార్వభౌమాధికారం ఇమిడి ఉంటుంది ప్రతి పౌరునిలో? ఆలోచించండి ప్రజలారా. ఇది ప్రజాస్వామ్యకానికి పెంచని ఒక ఒక పొంచి ఉన్న ముప్పుగా కనిపిస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి. రైట్. ఇతర పార్టీలు ఏవి ఉండకూడదు అనుకోవడం ఏమాత్రం ప్రజాస్వామ్యకం అనిపించుకోదు. అమెరికాలో కూడా 2 పార్టీలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం 2 ఉండాలి. పాలకపక్షం బలహీనంగా ఉన్నా సరే ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు మేలు జరిగేలా చూడడం ప్రతిపక్షాల బాధ్యత. పాలకులు ఒంటెద్దు పోకడలను అడ్డుకట్టు వేయడం, దానికోసమే ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని ఇస్తుంటారు. అయితే ఇది కొన్నిసార్లు పాలకపక్షానికి తలనొప్పులుగా తెచ్చిపెట్టే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. పాలకపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా ప్రతిపక్షాలు వ్యతిరేకించడం కూడా జరిగాయి. అందువల్ల కొన్నిసార్లు మంచి కార్యక్రమాలు కూడా అమలు కాకుండా పోయాయి. అందుకే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఎదురుండొద్దని కోరుకుంటాయి. ఆనాడు కాంగ్రెస్ అయినా సరే ఆలోచించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మాత్రం బీజేపీ అడుగులను తప్పుపడుతోంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా బీజేపీ సాగుతోంది. అందుకోసం కాంగ్రెస్ ను నిలువరించాలంటే ముందు ప్రాంతీయ పార్టీలకు అడ్రస్ లేకుండా చేసే పని బీజేపీ చేస్తోంది. కేంద్రంలో గత 2 దఫాలుగా బీజేపీ సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతుతో కొనసాగాల్సి వస్తుంది. అయితే ఈ 12 ఏళ్లలో ఏకకాలంలో ఏకఛత్రాధిపత్యాన్ని సాగిన మోడీ సర్కార్కు మహిళా బిల్లుతో పాటు లోక్సభ సభ్యుల సంఖ్య పెంచే పునర్విభజన బిల్లు మెజారిటీ లేక ఆగిపోయింది. దాంతో ఎలాగైనా మెజారిటీ సొంతం చేసుకోవాలంటే ప్రాంతీయ పార్టీలను చీల్చడమే మేలన్న ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఎదురు లేకుండా పాలన సాగించాలంటే సభ్యుల సంఖ్య ఇప్పటికిప్పుడు పెరగదు. అందువల్ల ప్రాంతీయ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తే తప్ప మనుగడ సాధ్యం కాదు. ఇది బీజేపీ ఎత్తుగడ. బిల్లులకు మోక్షం చేకూరదు. అందుకే రాష్ట్రాల్లో గెలవడం మొదలుపెట్టింది. సరైన మెజారిటీ రాని సమయాల్లో ప్రాంతీయ పార్టీలను చీల్చడం మొదలుపెట్టింది బీజేపీ. మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం మొదలైంది. ఆ ప్రక్రియ చాలా తేలికగా జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి బీజేపీ దూకుడు పెంచింది. అనుకున్నది అనుకున్నట్లుగా చేసి చూపిస్తోంది. ఇటీవల బెంగాల్లో అధికారం అందుకున్న బీజేపీ అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ను పూర్తిగా సమూలం చేయాలని అనుకున్నది. మమత రాజకీయానికి బ్రేక్ వేయాలని చూసింది. వేడి మీద ఉన్నప్పుడే ఇనుమును వంచాలన్న సిద్ధాంతం అనుసరించింది. తృణమూల్ కాంగ్రెస్ నెట్ట నిలువున చీలే రాజకీయం చేసింది. అటు తృణమూల్ ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు కూడా తృణమూల్ను వీడారు. సొంత కుంపటి పెట్టుకున్నారు. ఏకంగా బీజేపీలో కలవకుండా బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మమత రాజకీయాన్ని పూర్తిగా బీజేపీ దెబ్బ కొట్టింది. మమతను ఏకాకిని చేసింది. ఇలాంటి ఆపరేషన్ ఆ మధ్య పంజాబ్లోనూ చేసింది. ఆప్ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీ వైపు తిప్పుకున్నది. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఆపరేషన్ బీజేపీ మొదలుపెట్టినట్లే కనిపిస్తుంది. బీజేపీ ఎత్తుగడ, బీజేపీ పోకడ ఇక్కడ అక్షర రూపేణ కనిపిస్తోంది. అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇక ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ప్రస్తుతం 30 మంది ఎంపీలు ఉన్నారు. ప్రాంతీయ పార్టీలలో అత్యధిక ఎంపీలు ఆ పార్టీకే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈలోగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అది సజావుగా సాగాలంటే సమాజ్వాదీలోనూ చీలిక తెస్తే సరిపోతుంది. 3/2 వంతుల మెజారిటీ లభించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మార్గం సుగమమవుతుంది. పైగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించేందుకు వీలు కలుగుతుంది. ఉత్తరప్రదేశ్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలంటే బీజేపీ ఆపరేషన్ కమల్ మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాగే అన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ మొదలుపెట్టే దిశగా కమలం ప్రాంతీయ పార్టీలో కల్లోలం రేపుతుంది. రాష్ట్రాల్లో కేంద్రాల్లో ఎదురు లేకుండా చేసుకునే రాజకీయం పరిపూర్ణంగా చేసుకుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక వాదం. బీజేపీ పూర్తిగా మనువాదంతో ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే దేశం మొత్తం హిందూయిజం. జై శ్రీరామ్ అనంది వాళ్ళకు ఇది తెలియదు. జై శ్రీరామ్ అంటే మనకున్న పేదరికం పోతుందా? జై శ్రీరామ్ అని నేను అంటాను పెట్రోల్ ధర తగ్గుతుందా? జై శ్రీరామ్ అని నేను అంటాను ఆర్థిక ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుందా? జై శ్రీరామ్ అంటాను దేశ రక్షణలో సైనికులు మరణించకుండా ఉంటారా? మనం చూడండి, నావలో 3 మన భారత పౌరులు చనిపోతే కనీసం మోడీ గారు ఒక్క సానుభూతి కూడా తెలపలేదు. ఇది మన రాజకీయ వ్యవస్థ దౌర్భాగ్యం.
ఓట్ల రాజకీయం కోసం జనాలను మోసం చేస్తారు. రాజకీయ అధికారం కోసం దేశాన్ని ఫలంగా పెట్టి, దేశభక్తిని అడ్డం పెట్టి పూర్తిగా ఇటు ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే ప్రక్రియను చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ప్రతిపక్షం లేని రోజులు వచ్చాయంటే అంతకంటే భావదరిద్రం ఇంకోటి ఉంటుందా? ఇదా ప్రజాస్వామ్యం? ఆలోచించండి మిత్రులారా. ఇలా అయితే పూర్తిగా ప్రజాస్వామ్యం, భారతదేశ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఏకఛత్రాధిపత్యం వస్తుంది. అప్పుడు నియంతృత్వ పోకడలు ఉంటాయి. పూర్తిగా మనిషిని దోచుకునే వ్యవస్థ వస్తుంది. ఆలోచించండి. రైట్, ఇక రెండో పేజీలో మనం వెళ్ళిపోతే ఇక్కడ ప్రధానంగా రెండో పేజీలో మనం ఒకసారి చూసుకుంటే 20 ప్రాంతాల్లోనూ ఆధునిక ధాన్య సైలోలు, ధాన్యం నిల్వల వ్యవస్థ ఆధునీకరణ చర్యలు, ప్రస్తుతం కొనుగోలు వ్యవస్థ సాగుతుంది. ఎస్హెచ్జీలు, పిఎస్సీలు పాత్ర యథాతథం మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి చేస్తున్నట్టుగా చూస్తున్నాం. రాష్ట్రంలో ధాన్యం నిల్వలు వ్యవస్థను మరింత శాస్త్రీయంగా ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 20 ప్రాంతాల్లో అత్యాధునిక శైలుల ఏర్పాటుకు కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఇది ఇక పాఠశాలల్లోనే దేశ భవిష్యత్, నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలు, తెలంగాణలో విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు. గుడ్, ఇది మంచి పని. తెలంగాణ సాధించుకుంది ఇందుకోసమే. విద్యా ప్రమాణాలు పెంచాలి, వైద్య ప్రమాణాలు పెంచాలి, సామాజిక అధికారం రావాలి. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు యంగ్ ఇండియా స్కూల్ కిట్ అందజేత విద్యా మంత్రిగా తానే నిరంతర పర్యవేక్షణ. సిఎల్బి స్టేడియంలో కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్లకు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను దిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో పాఠశాలకు ఆత్మగౌరవంతో వెళ్లేందుకు ఎడ్యుకేషన్ కిట్లను కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని చెప్పారు. ఇక నగరంలోని ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను కూడా ఆయన గవర్నర్ శివప్రతాప్ శుక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు 22 వస్తువులతో కిట్లు అందించారు. ఇక వసతి గృహ విద్యార్థులకు 10, పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో కూడా పంపిణీ చేశారు. 60 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసిన విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధి కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, దేశ భవిష్యత్తుకు తరగతి గదుల్లోనే ఉందని చెప్పారు. అయ్యా, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది, కానీ ఇక తరగతి గదుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే తరగతి గదుల వైపు ఉద్యోగాల వేటలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్యోగ కల్పన కూడా మీరు చేయించాలని ప్రార్థిస్తున్నాం. ఇక ఇది మరి మరొక వార్త. సింగరేణి సమస్యలు పరిష్కరించాలి, నాణ్యమైన యంత్రాలను సమకూర్చాలి. భావి బాట కార్యక్రమంలో శ్రీధర్ బాబు ఆటంకాలు. టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శన చేస్తోంది. బాయిబాట కార్యక్రమం చేపడితే రాజకీయంగా తమను అడ్డుకోవాలని చూస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గట్టిగా ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అండ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును కవిత సందర్శించారు. కార్మికులతో మాట్లాడారు, సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణి కార్మికుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని ఈమె డిమాండ్ చేశారు. అయితే మంత్రి అడ్డుకుంటున్నట్టుగా శ్రీధర్ బాబు అడ్డుకుంటున్నారని ఈమె ఒక కామెంట్ అయితే చేస్తోంది. ఇక ప్రధానంగా అట్టహాసంగా యంగ్ ఇండియా వెల్కమ్ కిట్ల పంపిణీ ఇక్కడ గవర్నర్తో కలిసి, పొన్నంతో కలిసి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇక మరొకటి, 7 రకాలే సాగు చేయాలన్న ఆంక్షలు సరికాదు అంటూ మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే రైతులకు అండగా నిలబడాలంటూ ఈయన ఒక వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది అంటూ అక్కడ పర్యటించే హక్కు నేతలకు లేదు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శలు చేస్తున్నారు. సింగరేణిపై బీజేపీ ఇంకా చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. అంతే, సింగరేణి సంస్థపై మాట్లాడే నైతిక అర్హత కానీ అక్కడ పర్యటించే హక్కు కానీ బీజేపీకి లేదన్నారు. ఎందుకంటే బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని సింగరేణి వెళ్తున్నారని ప్రభుత్వ విప్ అంటున్నారు. ఇక మరొక వార్తను చూస్తుంటే, మైనర్ల డ్రైవింగ్ ను క్షమించేదే లేదు. స్కూల్ పిల్లల భద్రతపై యాజమాన్యాలదే పూర్తి బాధ్యత. స్కూల్ యాజమాన్యాలతో భేటీ సిపి సజ్జనార్. నిజంగానే మైనర్లకు డ్రైవింగ్ ను ఇస్తూ స్కూళ్లకు పంపడం కూడా దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మైనర్లైన పిల్లలకు బైకులు ఇవ్వకండి, కార్లు ఇవ్వకండి. అలా చేస్తే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది, కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే వార్త ఉంది. కాబట్టి ముఖ్యంగా
ఉన్న ఆర్థికంగా ఉన్న బలంగా ఉన్న కుటుంబాల్లోని పిల్లలకే ఇది విచ్చలవిడిగా అవకాశం ఉంటుంది. కాబట్టి సాదాసీదా మధ్యతరగతి ప్రజల్లోకి ఈ అవకాశం ఉండదు. ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి కార్లలో పంపించడం కానీ, మైనర్లకి మాత్రం వితౌట్ లైసెన్స్ మైనర్లకు మాత్రం బైకులు కానీ, కార్లు కానీ, వెహికల్స్ కానీ రోడ్డు మీద తిప్పొద్దు. తిప్పితే మాత్రం తెలంగాణ పోలీసులు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, అనుమతులు ఇస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ. 533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి అప్పగింత. అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక గ్రీన్ సిగ్నల్, మూసీ రివర్ ఫ్రంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో థ్యాంక్స్ కూడా చెప్పిండు రక్షణ మంత్రికి, తెలంగాణ మంత్రి థ్యాంక్స్ కూడా చెప్పిండు. ఎన్నికల హామీలను విస్తరించిన కాంగ్రెస్ పార్టీ మాఫియా నాయకుడిగా రేవంత్, కేసీఆర్ ను తిట్టడమే పనిగా హాసిస్తున్నారు. మల్కాజ్గిరి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మనం చెప్పుకున్నాం కదా, కేసీఆర్ ను తిట్టడమే ప్రధాన ఆయుధంగా మారింది ప్రతిపక్షాలకు, మిగతా నాయకులకు కానీ మిగతా ఎవరికైనా సరే. సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిడితే హీరోలు అయిపోతున్నారు, కేసీఆర్ ను ప్రభుత్వాన్ని విమర్శిస్తే హీరోలు అయిపోతున్నారు. ఆ విధంగా ఉంటుందని కేటీఆర్ అయితే గట్టిగా ఏర్పాటు చేశారు. ఆయన మాఫియా నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటున్నాడని కేటీఆర్ అంటే, ఇంకా హరీష్ రావు మాత్రం కేంద్రం నిర్ణయం మేరకే కొంటే మీరెందుకు మరి, కాంగ్రెస్ది రైతు వ్యతిరేక విశ్వాస ఘాతక ప్రభుత్వం, రాహుల్ జన్మదినం రోజు రైతు డిక్లరేషన్ చెల్లుచీటి, రైతులపై విషం కక్కిన సీఎం రేవంత్ రెడ్డి, 2 బస్తాల యూరియాతో మిర్చి రైతులు ఏం కాను. మీడియా సమావేశంలో ప్రభుత్వంపై హరీష్ ఘాటైన విమర్శలు చేశారు. పేపర్లెస్ క్యాబినెట్ అని అన్నారు ఆయన. మీది విశ్వాసం లేని క్యాబినెట్ అని వర్ణించారు. మీది విశ్వఘాతుక ప్రభుత్వం అని రేవంత్ రెడ్డిపై సర్కారుపై నిప్పులు జరిగారు. పంట కొనుగోలుపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మొత్తం మీద అయితే 2 బస్తాల యూరియా ఇస్తే మిర్చి రైతులు ఏం కావాలి, అది ఆడ సరిపోతుంది అన్నట్టుగా రాహుల్ జన్మదినం రోజే ఒక డిక్లరేషన్ పై మీరు చెల్లుచీటు ఇచ్చారని ప్రధానంగా వార్తలు మనం చూస్తున్నాం. ఇది 2వ పేజీలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక 3వ పేజీలో మనం ఒక్కసారి చూసుకుంటే, కేంద్ర నిర్ణయం మేరకే కొంటే మరి మీరెందుకు అన్నది హరీష్ రావు యొక్క కామెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. 7 రకాల సాగులు చేయాలన్న ఆంక్షలు సరికాదు అంటూ నిరంజన్ రెడ్డి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక సింగరేణి సమస్యలు పరిష్కరించాలని టిఆర్ఎస్ కవిత ఇక్కడ డిమాండ్ చేస్తుంది. సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు అంటున్నట్టుగా దానికి దయాకర్ వార్తను ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభుత్వ వైపు. ఇక అట్టహాసంగా యంగ్ ఇండియా వెల్కమ్ కిట్ల పంపిణీ, మన తెలంగాణ గవర్నర్తో పాటు పొన్నం గారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా కిట్లను పూర్తిగా పంపిణీ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తరువాత మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి హర్షం కూడా వ్యక్తం చేశారు, థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇక మైనర్ల డ్రైవింగ్ ను క్షమించే లేదు, ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇక 20 ప్రాంతాల్లో ఆధునిక ధాన్య సైలోలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కువగా 20 ప్రాంతాల్లో పండించిన పంటను నిల్వలు చేయడానికి కూడా ఇక్కడ 20 ప్రాంతాల్లో ఆధునిక ధాన్య సైలోలు అనే కార్యక్రమాన్ని కూడా అత్యాధునిక సాంకేతిక సహకార సంఘంతో ఎటువంటి సాంకేతిక అనుసంధానం చేసేలా తీసుకుంటున్నామని, కొనుగోలు వ్యవస్థను కొనసాగిస్తూనే పంట రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, సరఫరా గొలుసు మరింత సమర్థవంతంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల హామీలను విస్తరించిన కాంగ్రెస్ పార్టీ అంటూ పూర్తిగా కేటీఆర్ ఎద్దేవా చేసిన సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. హైడ్రా పేరుతో ఉన్న ఇండ్లను మాత్రం నిర్దాక్షిణంగా కూల్చుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. దండుపాల్యం ముఠ అని ఆయన ఎద్దేవా చేశారు. ఏమన్నంటే ప్రభుత్వం దగ్గర గోనె సంచులు కూడా లేవని, ఆ సంచులన్నీ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాయని విమర్శించారు. ఇక ప్రజల మంచి చెడు ఏంటో పూర్తిగా అర్థమైందన్న కేసీఆర్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. ఇక గండిపేట భూ కబ్జా కేసు షరతులతో బ్రహ్మనాయుడికి బెయిల్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరైంది. 15 రోజులకు ఒకసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. 20,000 చొప్పున షూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. సో మొత్తం మీదకి అయితే ఈయనకు దొరికిందట. ఇక పాఠశాలలోనే దేశ భవిష్యత్తు, పాఠశాలలో ఉంటుంది కానీ దేశ భవిష్యత్ అంతా ఇప్పుడు రోడ్ల మీద ఉంది సార్, ఉద్యోగ కల్పన జరిపించండి అని నిరుద్యోగులు కోరుతున్నారు. మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన. ఇక ఈ నారాయణ స్కూళ్ళ మీద, మీ బిజినెస్ల మీద చాలా సోషల్ మీడియాలో చాలా జరుగుతుంది. మొత్తం నోట్బుక్స్లన్నీ ఒక గోడౌన్లో పెట్టి
మీరు నోట్ బుక్స్లు అమ్ముతున్నారు, పుస్తకాలు అమ్ముతున్నారు, షూలు అమ్ముతున్నారు, సాక్స్లు అమ్ముతున్నారు, బట్టలు అమ్ముతున్నారు. పూర్తిగా విద్యా వ్యవస్థ వ్యాపారం అయిపోయింది ఇరు రాష్ట్రాల్లో కూడా. ఇది మంచిది కాదు. ఇది ప్రధానంగా 3వ పేజీలో. ఇక 4వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే, రాముడి పేరుతో ఓట్లు, కార్పొరేట్ల కోసం పాలన. కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై నర్సారెడ్డి, అంక్షరెడ్డి ఘాటు విమర్శ చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. గజ్వేల్, దేశంలో మతాన్ని, దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ తమ అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కోట్ల శ్రీరాముడిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తితో ఆరాధిస్తారు, కానీ బీజేపీ మాత్రం రాముడిని పేరుతో ఎన్నికల్లో రాజకీయాలకు వాడుకుంటుంది, రాజకీయ ఎజెండాగా మారిందని విమర్శించారు. భావోద్వేగ రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. మొత్తానికైతే బీజేపీ రాముడి పేరుతో ఓట్లు దండుకుంటుందనే వార్త ఇక్కడ ఒకటి చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం జగదేవ్పూర్లో. ఇక గ్రామాల్లో ప్రారంభమైన మొహరం వేడుకలు. ఇక ముస్లిం సోదరులందరికీ అత్యంత పవిత్రంగా భావించే మొహరం వేడుక ఒకటి. ఈ వేడుక జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. అయితే రోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈ అట్టహాసం కనిపిస్తుంది. నగరంలో మాత్రం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఎవరైనా ఈ పీరీల పండుగ గురించి దాని చరిత్ర తెలుసుకోవాలంటే ఒకసారి మీరు మీ గ్రామాలకు వెళ్ళండి, పల్లెల్లోకి వెళ్ళండి. పల్లె తల్లి అన్నీ నేర్పుతుంది. ఇక వెంకన్న హిల్స్లో ప్రజా సమస్యలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన. డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ వ్యవస్థలపై నివాసితుల వినతి. వర్షపు నీటి నీళ్లతో రోడ్లు, కమ్యూనిటీ హాల్లో ఇబ్బందులు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిహెచ్ఎంసీ, మంజీరా విద్యుత్ శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కారాలు చేపడతామని డిప్యూటీ కమిషనర్ అయితే హామీ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కుత్బులాపూర్ నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, విద్యుత్ అంతరాయాలు, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండడం, ఇలాంటి సమస్యలు పూర్తిగా కమిషనర్ గారు అయితే డిప్యూటీ కమిషనర్ గారు అయితే చూసి పరిశీలన చేస్తున్నారు. ఇక పేదల ప్రాణాలకు భరోసా. సీఎం సహాయ నిధితో 6 లక్షల వైద్య సహాయం అందినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అనుమతి పత్రాలు అందజేసిన కొలన్ హనుమంత్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఇద్దరికి ఆర్థికంగా చేయూతను అందించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో నిధులు మంజూరయ్యాయి. ప్రజలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే హనుమంత్ రెడ్డి గారు అది వార్త అయితే చూస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇద్దరికి అమౌంట్ 6 లక్షల ఆర్థిక సహాయం మంజూరు అయ్యేలా కృషి చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ప్రధానంగా ఇంకొకటి, తొలకరి జల్లుల కోసం రైతుల ఎదురు చూపులు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. జయరాజన ప్రజాకవి జయరాజన రాసిన పాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారైనా వచ్చిపోమ్మ వానమ్మ అన్నట్టుగా. మృగశిర కార్తెలోను ఎండలు మండుతున్నాయి. వాతావరణ పరిస్థితి తొలకరి సాగుపై రైతులు ఆందోళన పడుతున్నారు. జూన్ మాసం వచ్చి 20 రోజులు గడుస్తున్న తొలకరి ఇంతవరకు పలకరించలేదు. నల్లరేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై శాశ్వత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు కొని ఎదురు చూస్తున్నారు. ఈసారేమో ఎండ తీవ్రంగా ఉంది. 30 నుంచి 40 డిగ్రీల పైన ఎండ ఉండడంతో ఉక్కపోతతో ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు వేసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఉక్కపోత, ఎండలు. అసలు వానచుక్క నైరుతి అని మిగతా పేపర్లు చూస్తున్నాం. నైరుతి అంటే నైరుతి ఋతుపవనాలు ఈ మధ్యన వచ్చేటట్లే కనిపించట్లేదు. ఇది ఇక ప్రగతి నగర్లో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామంటూ అధికారులు కాంగ్రెస్ పార్టీ కొలన్ హనుమంత్ రెడ్డి. ఇది మనం చూసుకున్నాం. ట్యాంకర్ల మార్పుపై ప్రతిపాదనలు, రహదారి సౌకర్యాల కల్పన కృషి, విద్యుత్ సమస్య పరిష్కారానికి శాఖల సమన్వయం. కుత్బులాపూర్ నియోజకవర్గంలో 276 పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్య. దీన్ని అధికారుల దృష్టికి అయితే, ఆయా శాఖల దృష్టికి అయితే తీసుకుపోయి మంచినీటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. విద్యుత్ లైన్ల భద్రత కోసం చెట్ల కొమ్మల తొలగింపు. జూన్ 20న 2 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. ప్రమాదాల నివారణ, ప్రజా రక్షణే ధ్యేయంగా చూస్తున్నాం. ఇక విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను నరికేస్తున్నారు. ఇది నరకాల్సిందే. సో 2 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు, సాయంత్రం 5 గంటల వరకు 11 kV రామ్రాజ్ ఫీడర్ పరిధిలో చేపట్టే లైన్ క్లియరెన్స్ పనుల కోసం రామరాజ్ నగర్లో ఈ ప్రాంతంలో మొత్తం కరెంటు ఉండదని చెప్తున్నారు. సో మొత్తం ఇది. ఇక చివరిగా 5వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే, ప్రజా ఉద్యమాల బలోపేతమే లక్ష్యం. దేశ ప్రజలను మోసం చేస్తున్న మోడీ. పద్మ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఘనంగా ప్రారంభమైన సిపిఐ ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు. ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. నాయకులే పెద్దలు అవుతారు తప్ప ప్రజలు మాత్రం అలాగే ఉంటారు. ఎప్పుడు సిపిఐ భూమి పుట్టిన కాంచి కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది తప్ప
అధికారంలోకి వచ్చింది లేదు, ప్రజా ఉద్యమాలు చేస్తూనే పోతారు, నాయకులు మాత్రం గొప్పగా అవుతారు. అందులోనూ కూడా వెలమరెడ్లే ఉంటారు. మళ్ళీ కమ్యూనిస్టులో కూడా వెలమరెడ్లే అధికారాన్ని చేపట్టి నాయకుడిగా చలామణవుతుంటారు తప్ప సాదాసీదా ప్రజలే కమ్యూనిస్టు భావాలు ఉన్నవాళ్ళే సమిధలుగా పోరాటాల్లో మొదటి వరుసలో ఉంటారు. ఇది ఇక విద్యార్థుల భద్రతే లక్ష్యం. గజ్వేల్ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన గజ్వేల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ. సో నిజంగా ఇది ఎక్కడికక్కడ ఈ స్కూళ్ళ బస్సులను తనిఖీలు చేయాలా, చేసి ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక మున్సిపల్ కార్మికులకు రిలే దీక్ష, బీఎస్పీ నాయకులు మద్దతు ఇచ్చారు. కార్మికులకు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరీక్షించాలి. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్ష బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అంబాల ప్రభు ముగులయ్య మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పిఆర్సీని వెంటనే ప్రకటించి కనీస వేతనాన్ని 20,000 నిర్ణయించాలని, కేటగిరీగా వారిగా వేతనాలు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు అవి. ఇక ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. షాపూర్ నగర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇది రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన హాస్పిటల్లో ఉన్న వాళ్లకు పండ్లు పంచినట్టుగా చూస్తున్నాం. ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కుత్బులాపూర్లో కేక్ కట్ చేసే శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడిగా ప్రశంసలు. కొలని హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుక చేసుకున్నారు. ప్రజా గడపలకే సంక్షేమం, లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట పట్టణంలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లకు స్వయంగా సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పాడి ఇక్కడ మనం చూస్తున్నాం నిర్వహించి కౌశిక్ రెడ్డి పంపిణీ చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ప్రజా సమస్యలు దగ్గరగా తెలుసుకుంటూ వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప్రయోజనాలను పాడి కౌశిక్ రెడ్డి తీస్తున్నట. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఇది మంచిదే, ప్రజలకు మంచి చేయడం చాలా వరకు ఇది. ఇక జమ్మికుంట చేనేత సహకార సంఘం నూతన పాలక వర్గానికి మున్సిపల్ చైర్మన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. జమ్మికుంట చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యులకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ శుభాకాంక్షలు తెలిపినట్టుగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారట, వీళ్ళకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ప్రధానంగా నేటితరం దినపత్రికలో మనం చూస్తున్న రాజకీయ విశ్లేషణ. ప్రధానంగా నేటితరం దినపత్రికలో బీజేపీ రాజకీయాలు ప్రాంతీయ పార్టీలకు దినదిన గండాలుగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు ఆపరేషన్ కమలం మొదలుపెట్టింది. ప్రాంతీయ పార్టీలకు గండంగా మారిపోతుంది. ప్రాంతీయ పార్టీలకు గండంగా మారిపోతే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే పూర్తిగా అప్రజాస్వామిక వాదం అనేది నిరంకుశ వాదానికి పెద్దపీట వేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రజాస్వామ్య పద్ధతిన భారతదేశం కొనసాగితే నిత్య నూతనంగా సమృద్ధి ఫలాలు సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. కానీ అప్రజాస్వామికంగా పాలన జరిగితే మాత్రం నిరంకుశవాదనగా నియంతృత్వ పోకడల్లో పాలన కొనసాగితే దేశం ఆర్థిక సంక్షోభానికి లోబడి మత ఛాందసవాదంగా మూఢత్వంలోకి, అంధభక్తుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. తిరిగి రేపు నేటితరం దినపత్రికలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.